రాజధాని ప్రాంతంలో వైకాపా అధినేత జగన్ పర్యటన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ అమరావతిలో పర్యటించి రహదారులను అపవిత్రపరిచారంటూ తెలుగుదేశం నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా నేతలు తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ముఖ్యమంత్రి నివాసం ఉండే కరకట్ట ప్రాంతాన్ని గోపంచకంతో సంరక్షించేందుకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైకాపా నేతల ర్యాలీని అడ్డుకునేందుకు తెదేపా నాయకులు కూడా ర్యాలీ చేపట్టారు. వైకాపా నేతలు వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. వైకాపా నేతలను మధ్యలోనే అడ్డుకున్నారు. అదే సమయంలో తెదేపా నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పక్షాలను నిలువరించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు పార్టీల నేతలను శాంతింపజేశారు. అదనపు బలగాలను మోహరించి నేతలను పంపించివేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెదేపా నేతలు రెచ్చగొట్టారంటూ వైకాపా నేతలు ఆరోపించారు. జగన్ పర్యటించిన ప్రాంతంలో కాకుండా తాడేపల్లిలో శుద్ధి చేయడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పోలీసుల పైన దౌర్జన్యం చేస్తా ఉన్నారు, మా మహిళల పైన దౌర్జన్యం చేస్తా ఉన్నారు, మా కార్యకర్తల నాయకుల పైన దౌర్జన్యం చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తల గుండాల్ని తరిమి కొడటానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ ప్రజలు ఒక్కరు కూడా అన్హ్యాపీగా లేరు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ ప్రత్యక్షంగా కనపడతా ఉంది. పోలీసు వారికి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాం. రెండు వర్గాలని శాంతపరిచి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరినీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది ప్రశాంత వాతావరణంలో ఈ విధంగా గ్రూపులుగా రావడం, అన్నెసరీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. ఇటువంటి వాతావరణం ఏర్పడకుండా శాంతియుతంగా ఏదైనా ఉంటే డిపార్ట్మెంటల్ పర్మిషన్ తీసుకొని ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారు నిర్వహించుకుంటే బాగుంటుంది.